హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలంగాణ స్టైల్ బగారా రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్, టమాటో, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ధనియాల పౌడర్, కళ్ళుప్పు, మసాలా దినుసులు. నా దగ్గర బిర్యానీ ఆకు లేదు ఫ్రెండ్స్, అందుకని వేయలేదు, మీరు వేసుకోండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. బగారా రైస్కి దాకా వేడైంది, ఆయిల్ వేసుకుందాం. హోల్ గరం మసాలా వేసుకుందాం. మసాలా దినుసులు ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం. అన్నీ కలిసిలా కలుపుకుందాం ఒకసారి. ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. అన్ని ముక్కలన్నీ ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. పుదీనా కూడా యాడ్ చేసుకున్నాం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. అన్నీ కలిసిలా కలుపుకుందాం. అన్నీ చక్కగా ఫ్రై అవనిద్దాం. ధనియాలు, చెక్క, లవంగా వేయించి పొడి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది యాడ్ చేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అన్నీ కలిసేలాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. వాటర్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ లోటాతో బియ్యానికి లోటన్నర నీళ్లు కలుపుకోవాలి. రుచికి సరిపడా కళ్ళుప్పు యాడ్ చేసుకున్నాం బగారా రైస్కి. నీళ్లు మరగనిద్దాం. లోటా రైస్ 2 సార్లు కడిగి వాష్ చేసుకొని నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎసరు తెరినాక మనం సాల్ట్ చూసుకొని రైస్ యాడ్ చేసుకుందాం. ఎసురు మరిగినాయి లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఎసురు మరుగుతున్నాయి. సాల్ట్ చూసుకొని వాటర్లో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఉప్పు సరిపడా చూసుకొని, ఉప్పు తగ్గితే కొంచెం యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకుందాం. ఉప్పు కొంచెం తగ్గింది, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని
అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఉడకనిద్దాం. తెలంగాణ స్టైల్ బగారన్నం రెడీ అయింది ఫ్రెండ్స్. మా బగారన్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.